నెల్లూరు జిల్లా కావలిపట్టణం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పీడీ నాగరాజు కుమారితో కలిసి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు ఆధునిక 5G మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కావలి 41, బోగోలు 35, దగదర్తి 35, ఆలూరు 37 కలిపి మొత్తం 148 బీఓఏలకు 22,20,000 విలువైన ఫోన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు త్వరగా పారదర్శకంగా చేరాలంటే సాంకేతిక పరిజ్ఞానం కీలకమన్నారు. ఈ 5G ఫోన్ల ద్వారా బీఓఏలు తమ సేవలను మరింత వేగంగా సమర్థవంతంగా అందించగలరని తెలిపారు. గ్రామాల్లో డేటా సేకరణ, పథకాల అమలు, లబ్ధిదారుల సమాచారం వంటి పనుల్లో ఈ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, బీఓఏలు మరియు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీ అందరికీ కూడా స్మార్ట్ బోర్డులు అందించేందుకు వచ్చినటువంటి డిఆర్డీఏ పీడీ గారు, అదేవిధంగా వెలుగు సంబంధించినటువంటి అధికారులు, మిత్రులు బాబురావు గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పొదుపు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది సమాజంలో. ఇప్పుడున్నటువంటి కాలంలో మగవాళ్ళు ఒక్కరే కష్టపడితే కుటుంబ పోషణ చాలా కష్టం అవుతుంది. బిడ్డలను చదివించుకోవాలి, ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో కొంత పొదుపు చేసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త ఇద్దరు కూడా కష్టపడి పని చేసినప్పుడే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. మన నెల్లూరు జిల్లా నారీమణులు చాలా తెలియగలరు. ఎందుకంటే ఈ పొదుపు పుట్టుకొచ్చింది కూడా మన నెల్లూరు జిల్లా నుంచే. కలెక్టర్ సాంబశివరావు గారు ఉన్నప్పుడు, విజయ్ కుమార్ గారు డిఆర్డీఏ పీడీగా ఉన్నప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలుకుతూ ఈ పొదుపు ఉద్యమం ఈరోజు భారతదేశం నలుమూలలో విస్తరిస్తుంది అంటే దాన్ని మనకి నెల్లూరు మన సోదరి మనలే కారణం. ఎంతోమంది మనల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎన్నో జీవితాలు ఈరోజు మార్పు చెందే. అటువంటి వాటికి నాంది పలికిన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన కావల్లో ఉన్నటువంటి ఈ పొదుపు గ్రూపులన్నిటికీ మీరు విఓఏలుగా ఉండటం మీ అందరి అదృష్టం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వటం ధర్మం. మీరు మీ కింద ఉన్నటువంటి 30 గ్రూపులు లేదా 35 గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ ఎక్కడ కూడా వాళ్ళల్లో అలసత్వం రాకుండా బ్యాంకులోని పద్ధతిగా కట్టే విధంగా మీరు ప్రోత్సహించడం, వాళ్ళకి లోన్లు ఇప్పించే దాంట్లో బ్యాంకర్స్తో అనుసంధానం చేసుకోవడం, మీ డిపార్ట్మెంట్తో మీరు అనుసంధానం చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పొదుపు మహిళలకి మీరు మధ్యవర్తిగా ఉండి ఈరోజు వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మీ జీతం చిన్నదైనా మీరు చేసేటువంటి పని చాలా పెద్దది. పెద్ద మనసుగా పని మీరు చేస్తారు. అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా గ్రామీణ వ్యవస్థలో, రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మీ విఓఏల్ని మార్చండి అన్నప్పుడు కూడా ఎక్కడో 1-2 దిక్కులు తప్ప నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాల. ఎందుకంటే ఒకరికి పెట్టడం నేర్పాలి తప్ప ఒకరిని కొట్టడం మనం నేర్పకూడదు. వాళ్ళ జీవితాలు ఒక అందమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ జరిగితే ఆ ఒక్క వ్యక్తి వల్ల, మహిళ వల్ల కుటుంబం దెబ్బతింటుంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ఇప్పటికి కూడా మా నాయకులు చాలా దగ్గర విఓఏలను మార్చాలని ప్రయత్నం చేస్తున్నా, ఈ యాక్ట్లో 3 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ పెట్టి ఉన్నోళ్ళు ఉండకూడదని చట్టంలో ఉన్నా కావలలో వీలైనంత వరకు నేను మీ జోలికి రాలేదని మీ అందరికీ
తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళ కష్టాలు తెలుసు. నేను కూడా పేదరికం నుంచి వచ్చిన వాడిని. ఈరోజు మీరు ఒక అందమైన జీవితానికి కళ్ళగంటున్నారు. మీ కింద ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి నడిపించి ఒక క్రమశిక్షణతో డబ్బులు కడుతున్నారు. అయితే నాకు కూడా కావల్లో ఒకటి పీడీ గారిని అభినందించాలి. ఆమె వచ్చిన తర్వాత ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఈ వెలుగు డిపార్ట్మెంట్ బాగా పనిజరుగుతుంది. నా కావల్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఏ కొత్త స్కీమ్ తెచ్చినా అది మన కావలి నియోజకవర్గానికి తీసుకురావడానికి నాకున్నటువంటి స్టాఫ్ అంతా కూడా పనిచేస్తున్నారు. అందుకే నేను మీ దాంట్లో రాజకీయ జోక్యాలు ఉండకూడదు, మీకు స్వేచ్ఛగా ఉండాలి. ఆపదొచ్చినోడు మాకు ఒక అన్న ఎమ్మెల్యే ఉన్నాడన్నట్టుగా ఉండాలనే నేను ఏ రోజు కూడా మీ అందరికీ కూడా వెనక నుంచి మా వంతు మేము ప్రోత్సహిస్తున్నామే తప్ప ఏ ఒక్క రోజు ప్రత్యక్షంగా. నేను చాలా సందర్భాల్లో మా నాయకులు చెప్తుంటారు, గ్రామానికి పోతున్నాం, మీటింగ్కి జనాలు కావాలి కాబట్టి పొద్దుపోలు పిలవండి, వద్దు అని పిలవద్దు అని చెప్పి నేను ఎక్కడ వీలైనంత వరకు మిమ్మల్ని పిలవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ కొద్ది ఆలోచన, ఆ కొద్ది చెప్పైనా మీరు మీ కుటుంబాల మీద మనసు పెట్టాలి. మిమ్మల్ని నమ్ముకున్న మీ గ్రూపుల మీద మనసు పెట్టి ఇంకా బ్యాంకింగ్ లోన్ తెచ్చుకోవాలి. ఇంకా కొత్త మీ భావాలన్నిటినీ కూడా మీరు మీ మీ గ్రూప్ సభ్యులతో చర్చించి మీ భావాలని మీ పై అధికారులకు తెలియజేసి ఏది కావాలనుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఓన్లీ పొదుపుతో ఇదిగో మీరు ఇంత కట్టండి, మేము ఇంత డిపాజిట్ చేస్తాం కాబట్టి దీంతో మీరు. కానీ ఈరోజు అప్పుడు గొర్రెలు కొనుక్కోవడానికి, బర్రెలు కొనుక్కోవడానికి, బొంకులు పెట్టుకోవడానికి లోన్లు అన్ని ఇచ్చింది. ఈరోజు ఒక విప్లవాత్మకమైన మార్పు. మీరు తీసుకున్నటువంటి బ్యాంకరు నాలాంటి లోన్ ఇవ్వాలంటే నువ్వేం వ్యాపారం చేస్తున్నావు అని అడుగుతాడు. నాకు లోన్ ఇవ్వాలంటే నాకు, కానీ ఈరోజు మీకు లోన్ ఇవ్వాలంటే ఆ డబ్బులు పంచుకొని మీరు ఏం చేస్తారో అడగటంలా మీకు ఇచ్చేస్తున్నారు. అంటే అంత నమ్మకాన్ని మీరు తీసుకొచ్చారు. మీరు మీ కింద ఉన్నటువంటి సభ్యులు చేతులు ఆ నమ్మకాన్ని చూస్తున్నారు. మీరు కూడా అంతకంటే పద్ధతిగా చేస్తున్నారు. ఈ సందర్భంలో మీరందరూ కూడా చూడాల్సింది, గ్రామీణ వ్యవస్థలో ఇంకా కూడా ఈ మైక్రో ఫైనాన్స్ నడుస్తుంది. ఓన్లీ మీరు వెలుగులో జీతాలు తీసుకుంటున్నారు, వెలుగులో ఉన్నటువంటి సభ్యులకి మీరు సహకరిస్తున్నారు, బ్యాంకు నుంచి లోన్లు తీస్తున్నాం. ఇదే కాదు మనం సామాజిక బాధ్యత. ఎమ్మెల్యేగా కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే నిరంతరం ప్రజాసేవ చేస్తున్నాం. మీరు కూడా అలాగే సేవ చేయాలి. మీరు చేసే సేవకి ఇచ్చే జీతం తక్కువైనా మీ పరిసరాలను మనం చూడాలి. ఒకటి, మన పిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారు. మన పిల్లలు అంటే మన పుట్టిన బిడ్డలే కాదు, మన గ్రామంలో బిడ్డలు. మహిళల్లో చైతన్యం వస్తే ఇంటికి దీపం ఇల్లాలు బాగుంది అంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఊర్లో ఉన్నటువంటి మహిళలందరూ ఆనందంగా ఉన్నారంటే ఆ గ్రామం బాగుంటుంది. అందుకనే ఈరోజు దేవుళ్ళలో కూడా జాతరలు జరిగినా ఏది జరిగినా ముందు ఆడవాళ్ళైన దేవుళ్ళని పూజించిన తర్వాత మగవాళ్ళ దేవుళ్ళని పూజిస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ముందుకు నడపగలిగిన మహిళా శక్తివంతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటిది. అంటే బిడ్డకి పాలిస్తూ, భర్తను లాలిస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబాన్ని శుభ్రంగా పెట్టుకుంటూ, అన్నం వండి పెడుతూ అష్టలక్ష్ములుగా ఒక తల్లి 8 పాత్రలు ఒకేసారి చేయగలేదు ఒక మహిళను మాత్రం. అంతటి శక్తివంతమైన వీళ్ళు మనం ఓన్లీ బ్యాంకింగే కాదు, మన ఊరిని ఎవరో